శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వామపక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న రైతులు వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. 22 గ్రామాల్లో పోలీసు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మనలో రామ్మోహన్ నాయుడు గారు బిడిమెల్లి మా అభివృద్ధికి ఆటంకపడతానని చెప్పినాడు. అడుగుతున్నాం, అయ్యా కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజల భూముల్ని ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు 3 సార్లుగా ఎంపీ అయినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా అయినారు. ఈ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. మేమే కాదు, ఈ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు వలస వెళ్తారు. ఏ రోజైనా ఒక జట్టి నిర్మించినారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.